మన పిల్లలకి 6వ నెల వచ్చిన తర్వాత మొట్టమొదటిగా పెట్టవలసిన ఫుడ్ ఇది ఒకటేనండి. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు వాళ్ళ బాడీలో ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా, అంటే ఎలాంటి అనారోగ్యమైనా సరే పిల్లలకి క్యూర్ అయ్యే రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను. పిల్లలు చాలా లావుగా అవుతారండి. నెక్స్ట్ వచ్చేసి చాలా వైట్గా కూడా అవుతారు. ఈ వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది, ఉపయోగపడుతుంది అన్నమాట. ఫస్ట్ ఇక్కడ మనం పిల్లలకి చిన్ని ఉగ్గు అనేది ప్రిపేర్ చేయాలి. ఈ ఉగ్గు మంచి మల్టీవిటమిన్. మనం మొలకెత్తిన విత్తనాలతో పౌడర్ చేస్తాం కదా, సో ఆ పౌడర్ కంటే కూడా ఇది 100 రెట్లు బెస్ట్ ఫుడ్ అనమాట. స్ప్రౌటెడ్ రైస్, నెక్స్ట్ వచ్చేసి నార్మల్ రైస్తో మనం ఈరోజు పౌడర్ ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న వచ్చేసి రెడ్ రైస్, ఫుల్ స్ప్రౌటెడ్ రైస్ అనమాట. మంచిగా మనం వీటితో మొలకలు కూడా రప్పించవచ్చు. సో అదంతా వేరే లెవెల్. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ ప్రాసెస్లోని రెడ్ రైస్ యూజ్ చేయడం వల్ల పిల్లలకి విటమిన్స్, అంటే B12 విటమిన్తో బాధపడకుండా చేస్తుంది. ఎదిగి కొద్దీ కూడా వాళ్ళకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంత అవసరమో B12 కూడా అంతే అవసరము. పిల్లల్లోని వచ్చే అనారోగ్యాలకి మనకి ఈ విటమిన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఎదిగే కొద్దీ పిల్లలు పాకడం, నడవడం, అలాగే వాళ్ళకి బ్రెయిన్ యాక్టివ్గా ఉండడం చాలా అవసరము. కాబట్టి అన్ని రకాల విటమిన్స్ కూడిన ఫుడ్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మనకి విటమిన్ B12 అనేది మన బ్రెస్ట్ ఫీడింగ్లోనే పిల్లలకు దొరుకుతుందండి. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ లేని మదర్స్, పాపం పిల్లలు చాలా అనారోగ్యంగా ఉంటారు కదా, వాళ్ళు ఈ ఫుడ్ అనేది పెట్టండి. మొట్టమొదటిగా నేను తీసుకున్నాను రెడ్ రైస్, తర్వాత ఉప్పుడు బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, తర్వాత వచ్చేసి బాదం పప్పు. ఓకేనా, నోట్ చేసుకోండి వీటన్నిటిని కూడా. కందిపప్పు, పెసరపప్పు కూడా మంచిదన్నమాట పిల్లలకి. తర్వాత వచ్చేసి బాదం పప్పు, నెక్స్ట్ వచ్చేసి మనం స్ప్రౌటెడ్ రైస్ అయినా రెడ్ రైస్, నెక్స్ట్ వచ్చేసి ఉప్పుడు బియ్యం తీసుకున్నాను, దంపుడు బియ్యం అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను బాదంని అలాగే ఈ కందిపప్పు ఇవన్నీ అన్నింటిని కూడా నానబెట్టాను. మీరు ఒకటి గమనించారో లేదో, ఈ కందిపప్పు, పెసరపప్పు, ఈ రైస్ అన్నింటిని కూడా వాష్ చేసి నీళ్ళు వేయలేదు, ఇంకా అలాగే ఉంచేసాను. ఆ తడితోనే అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ బాదం కూడా నీళ్ళు వేసి నానబెట్టాను. తర్వాత వాటి పీల్ అంతా కూడా సపరేట్ చేశాను. వీటిని మనం ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. నీళ్ళు ఏమి ఉండవు కదండి, కాబట్టి తొందరగా మనకి డ్రై అయిపోద్ది. ఒకసారి ఈ టిప్ అనేది మీరు గమనించండి. పప్పుని, రైస్ని వీటిని నానబెట్టి ఆ వాటర్ని వేస్ట్ చేయొద్దు. అవి వాటిల్లోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అనమాట. అందుకని మీరు కందిపప్పు, రైస్ వాటన్నిటిని వాష్ చేయకుండా జస్ట్ నార్మల్గా ఆ చెత్త అంతా కూడా పోయే విధంగా వాష్ చేసిన తడితోనే అలా ఉంచేయండి. నీళ్ళు మళ్ళీ సపరేట్గా వేయొద్దు. ఓకేనండి. ఇప్పుడు జస్ట్ ఫ్యాన్ గాల్లో ఒక 10 మినిట్స్ మనం పెడితే సరిపోద్ది. చెమ్మ అంతా కూడా ఆరిపోతుంది. ఇప్పుడు పాన్లో వేసి వేపేసుకోవడం. ఈ ప్రాసెస్ మనం ఉగ్గు తెస్తాం కదా, మన మదర్స్కి తెలిసిందేనండి. కానీ స్ప్రౌటెడ్ రైస్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటనే తెలీదు. విటమిన్ B12 మన పిల్లలకి లేకపోతే లావ్ అవ్వరండి. నెక్స్ట్ వచ్చేసి చిన్ని దెబ్బ తగిలినా కూడా తొందరగా తగ్గదు. నెక్స్ట్ చాలా డల్గా ఉంటారు, వెంటనే ఇన్ఫెక్షన్ వస్తుంది. మనకి అవసరం, మన పిల్లలకి ఏది అవసరం మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వాళ్ళ బాడీ బాగుండాలి, నెక్స్ట్ వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాము. సో కాబట్టి మీ పిల్లల గురించి నన్ను అడుగుతున్నారు, నాకు మిల్క్ లేవు, మిల్క్ కంటే మంచిగా బెటర్గా ఉండే ఫుడ్ ఏదైనా చెప్పండి అంటారు. సో బెటర్గా ఉండే ఫుడ్ ఉగ్గు అండి. 6 మంత్ వచ్చిన తర్వాత ఉగ్గు అనేది పెట్టవచ్చు. కాకపోతే 6 మంత్ వచ్చిన 12 డేస్కి కానీ మనం ఉగ్గు అనేది పెట్టకూడదు. అంటే అన్ని రకాల పప్పులు, శనగపప్పు, మీ పెసరపప్పు ఇవన్నీ కూడా డైజెస్ట్ అవ్వవు. పిల్లలు చాలా గట్టిగా ఏడుస్తారు నైట్ టైము. కాబట్టి స్ప్రౌటెడ్ రైస్ అంటే రెడ్ రైస్, అలాగే మనం ఇక్కడ ఉప్పుడు బియ్యము, కందిపప్పు, పెసరపప్పు, బాదం పప్పు పౌడర్ నా చేతిలో ఉంది, చూసారు కదా. రోజుకు ఒక స్పూన్ పెడితే ఇది 2 వారాల వరకు వాడచ్చు. చిన్న పిల్లలు కదండి, వాళ్ళకైతే మాత్రం ఇలాగా ఒక్క స్పూన్ వేస్తే చాలు, బోలెడంత లిక్విడ్లా కలెక్ట్ అవుతుంది. ఒక స్పూన్ వాళ్ళకి కడుపు నిండిపోతుంది అనమాట. మళ్ళీ ఈవినింగ్ టైం ఫ్రూట్స్ అవి ఏంటో చెప్తానండి. మొత్తం ఫుడ్ చార్ట్ అంతా కూడా వీడియోలో ఉంది. ఓకేనా. ఇప్పుడు 1 టీ స్పూన్ నేను ఈ బాదం పౌడర్ వేసాను. బాదము, కందిపప్పు వేసి స్ప్రౌటెడ్ రైస్తో ఉంది కదండి, చాలా మంచిదన్నమాట. పొట్ట నిండుగా ఉంటుంది, పిల్లలు కూడా వైట్గా అయిపోతారనమాట. సో ఈ విటమిన్ B12 అంతా ప్రమాదమైంది. అది లేకపోతే అంటే మన తల్లి ద్వారా సప్లిమెంట్ లేదు, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ద్వారా కూడా మంచి ఫుడ్ లేకుండా ఉగ్గుతో పాటు పెట్టారంటే డైజెషన్ అవ్వదు. ఫుడ్ తిన్నట్టుగా మోషన్లోకి వెళ్ళిపోతారు. ఇంకా బాడీకి ఎలాంటి విటమిన్ అందదు. అలాగా సరైన విటమిన్ వాళ్ళకి అందకపోవడం వల్ల అలా డల్గా అయిపోతున్నారండి మన పిల్లలు. కాబట్టి చూసుకోండి, ఈ ఫుడ్ మాత్రం పెట్టండి, చాలా మంచిదన్నమాట. మీరు చూసారు కదా, అక్కడ ఆల్రెడీ నేను స్టవ్ మీద ఉడికించేసాను మనం తయారు చేసిన పౌడర్. తర్వాత ఇక్కడ బనానాని లోపల పిక్కలు తీసేయండి, సైడ్స్
సీడ్స్ అంతా కట్ చేసేసి ఈ పిక్కలు లేకుండా మనం స్మాష్ చేసుకోవాలన్నమాట. స్పూన్తో స్మాష్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లో వేసుకొని ఆ బనానా ప్యూరీ కానీ లేకపోతే యాపిల్ ప్యూరీ కానీ మనం పోమోగ్రానైట్ జ్యూస్ కానీ మిక్స్ చేయొచ్చు. చక్కగా ఇక్కడ బనానా యూజ్ చేసామనుకోండి ఏ గొడవ ఉండదు. ఎందుకంటే పిల్లలకి బనానా తొందరగా డైజెషన్ అవుతుంది. ఎందుకంటే రోజు అట్టుపండు పెట్టారనుకోండి, మన పిల్లలు తెల్లగా అవ్వాలి, ఏదైనా క్రీమ్ చెప్పండి అంటున్నారు కదా, మన బాడీలోకి మంచి ఫుడ్ పంపిస్తేనే వాళ్ళు తెల్లగా అవుతారండి. మనం బయట పైపైన ఏది రాసినా కానీ పిల్లల కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు సరిగ్గాను. కాబట్టి పిల్లలకి పౌష్టికమైన ఆహారం పెడుతూ మంచి బ్రాండెడ్ ఏదైనా వాడుతూ ఉండాలన్నమాట స్కిన్ కేర్కి. ఇక్కడ నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. 1 స్పూన్ వేసాను అంతే. చూడండి, ఇది మా బేబీకి అయితే రోజు మొత్తం సరిపోతుంది అనమాట. స్ప్రౌటెడ్ రైస్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఉప్పుడు బియ్యం కూడా యూజ్ చేసాము, మనం కందిపప్పు యూజ్ చేసాము. పిల్లలకి అందాల్సిన మల్టీవిటమిన్ ఫుడ్ అని చెప్పొచ్చు ఇది. చక్కగా ఇది పెట్టండి. నేను అందుకే మీకు ఇప్పుడు ఈ వీడియో ఇంపార్టెంట్గా పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఓవరాల్గా కామెంట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. సో ఏదైనా మంచి ఫుడ్ చెప్పండి తల్లిపాలు లేకపోతే అంటున్నారు, కాబట్టి ఇది ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో 6 మంత్ వచ్చాక ఏం పెట్టాలి చార్ట్ అనేది చూపిస్తాను. ఫస్ట్ పెట్టాల్సింది వచ్చేసి ఓవర్ కాస్ట్ ఉంటుంది అనమాట. ఇది అవకాడో. చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు, ఇది అవకాడో అనమాట. పిల్లలకి 6 మంత్ రాగానే పెట్టవలసిన చూస్ చేయాల్సిన మొట్టమొదటి ఫ్రూట్ ఇది. నెంబర్ 1 ఫ్రూట్. మన పెద్దవాళ్ళకి కూడా ఎన్నో అనారోగ్యాలు పోతాయండి. ఈ అవకాడోని పచ్చిగా తెచ్చుకున్నప్పుడు పిల్లలకి పెట్టొద్దు, ఇలా కొంచెం పండిందే పెట్టండి. ఎందుకంటే పచ్చిది డైజెషన్ అవ్వట్లేదండి. మోషన్లోకి ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అన్నమాట, జిగరగా వస్తుంది మోషన్, నేను గమనించాను. సో బేబీస్కి అలా పెట్టొద్దు, మనం ఎలా తిన్నా కానీ పిల్లల కోసం కాబట్టి ఇలా కొంచెం పండింది పట్టుకుంటే మెత్తగా ఉండాలన్నమాట. కొనుక్కొచ్చినప్పుడే చూసుకొని కొనాలి. మేమైతే ఇలా పాప కోసం తెచ్చి పెట్టుకున్నాను అనమాట నేను. ఇప్పుడు వీటిని లోపల మొత్తం కూడా వెన్న ఉంటుంది కదా, వెన్నలా ఉంటుంది అనమాట ఇది. సో నా పాపకైతే నేను ఇది పెడుతున్నాను. చాలా స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. బేబీకి రోజు కాకపోయినా వారంలో ఒక ఫ్రూట్. ఇది కాస్ట్ అయితే 100-200 సుమారే ఉంటుందండి. మేమైతే 180 రూపీస్ తీసుకున్నాం ఒక్క పండును. చాలా కాస్ట్ ఇది, కానీ ఎంత కాస్ట్ అని ఆలోచిస్తే పిల్లలు మాత్రం ఆరోగ్యంగా ఉంటారు. ఈ అవకాడోకి టేస్ట్ అనేది ఉండదన్నమాట. బటర్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. అందుకని ఏదైనా ఒక ఫ్రూట్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. యాపిల్ కానీ ఇలాగా అరటిపండు కానీ లేకపోతే ఖర్జూరం కానీ యాడ్ చేయొచ్చు అనమాట. తీయగా బాగుంటుంది. ఎన్నో విటమిన్స్ ఉన్నాయండి. మా పిల్లలు కలర్ చేంజ్ అవ్వట్లేదు, చాలా డల్గా ఉంటుంది మా పాప, ముట్టుకుంటే పడిపోతుంది కింద, నడవలేకపోతుంది, అలాగే మెడని ఇలా పెట్టలేకపోతుంది అని చెప్పేసి చాలా సిచ్యువేషన్స్ నాతో ఫేస్ చేసుకుంటున్నారు చాలామంది మదర్స్. వీటన్నిటికీ గల కారణం ఏంటంటే వాళ్ళకి శరీరంలో సరైన బలం లేకేనండి. కాబట్టి మీరు ఈ ఫుడ్ నేను చెప్పాను కదా, మొట్టమొదటిగా ఉదయం లేచిన వెంటనే నేను చెప్పినట్టుగా ఆ కందిపప్పు రైస్ సంబంధించిన పౌడర్ పెట్టండి. సాయంత్రం టైంలో ఇలా అవకాడో కానీ యాపిల్ మిక్స్ చేసి కానీ పెట్టడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను ఫుడ్ చార్ట్ చూపిస్తున్నాను చూడండి. బేబీకి సంబంధించిన ఫుడ్ చార్ట్, అంటే 6 మంత్ వచ్చిన తర్వాత ఈ వెజిటేబుల్స్, ఈ ఫ్రూట్స్, గ్రెయిన్స్, స్పైసెస్ అండ్ మనం డైరీ ప్రొడక్ట్స్ కూడా చెప్తాను, ఓకేనా. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, ఈ ఫుడ్ చార్ట్ మొత్తం కూడా మనం క్రియేట్ చేసిందేనండి మన ఛానల్. అంటే నేను నా బేబీకి పెడుతున్న ఫుడ్ చార్ట్. మన ఇండియాలో దొరకలేని కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, అవే అవాయిడ్ చేసేద్దాం. అవకాడో అయితే మనకి దొరుకుతుందండి, బెస్ట్ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఫ్రూట్ మార్కెట్ పెద్దవి ఉంటాయి కదా, అక్కడ దొరుకుతాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. బేబీకి 1 మంత్కి ఒక ఫ్రూట్ అయినా ట్రై చేయండి, చాలా మంచిదండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి వీడియో కావాలంటే షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకా మీకు ఫ్రూట్స్లో అయితే అవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా. యాపిల్, బనానా, అలాగే సపోటా, పైనాపిల్, పియర్ కూడా మనకి బయట దొరుకుతుందండి. అలాగే మనం గోవా అంటే జామకాయ, నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ కూడా మనకు దొరుకుతుంది, అవి కూడా పెట్టొచ్చు. మిగతావన్నీ కూడా దొరకకపోవచ్చు, బట్ మీరైతే అంటే పియర్, అవకాడో ట్రై చేయండి, తప్పకుండా దొరుకుతుంది. వెజిటేబుల్స్లో అయితే క్యారెట్, పొటాటో, స్వీట్ పొటాటో అని పంకిన్, బీన్స్, అలాగే పచ్చి బఠానీలు కూడా పెట్టొచ్చండి. ఈ పీ అనేది ఏంటంటే మన పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ లాగా ఉపయోగపడుతుంది, కాకపోతే నార్మల్గా పెట్టకూడదండి పచ్చి బఠానీ. అది పౌడర్ చేశాను, చూపిస్తానండి తర్వాత. సో గ్రెయిన్స్లో కూడా మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్రౌన్ రైస్లో మనం ఈ రైస్ యూస్ చేయడం చాలా మంచిది. రెడ్ రైస్, బ్రౌన్ రైస్ అంటే మనం ఇప్పుడు యూస్ చేసాం కదా ఈ ఉప్పుడు బియ్యం, అవి కూడా యూస్ చేయొచ్చు. సో మనం ఉప్మా, నూక ఇలాంటివన్నీ కూడా పెట్టొచ్చు. నేను చాట్ మొత్తం చూపిస్తున్నాను కాబట్టి మీకు అన్నీ కూడా చదువు చూపించలేకపోతున్నాను. ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా. సో స్పైసెస్, నట్స్లో సీడ్స్ అయితే మాత్రం మీకు ఇక్కడ సీడ్స్, వాల్నట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చండి బేబీకి. నెక్స్ట్ డైరీ ప్రొడక్ట్స్లో చూసుకున్నట్లయితే నెయ్యి మాత్రమే పెట్టాలి. ఇంక 6 మంత్ వచ్చిన తర్వాత ఎలాంటి మిల్క్ అనేది, అంటే ఆవు పాలు, అంటే తల్లి పాలు తర్వాత ఔషధమైన పాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఆవు పాలు మాత్రమే. ఇప్పుడున్న మన సిచ్యువేషన్
మన సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఏ ప్రోడక్ట్ ఎలాంటిదో తెలియదు. ఆవు పాలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవి మంచివో కాదో కూడా తెలియదు. కాబట్టి మనం ఆవు పాలని కొనుక్కోవద్దు, పెట్టకూడదు అని అంటామన్నమాట. సో పూర్వంలో అయితే మన తల్లిపాలు తర్వాత ఆవు పాలేనండి. ఇప్పుడు పెద్దవాళ్ళని అడిగినా కూడా ఆవు పాలు పెట్టమంటారు. ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే ఆవు పాలు మంచివి కాదు కదా, రకరకాల పౌడర్స్, రకరకాల కెమికల్స్ మిక్స్ చేస్తారని చెప్పి పెట్టట్లేదు. కాబట్టి మీరు ఇంకా మిల్క్లోకి అయితే వెళ్ళొద్దు. ఫ్రెష్ ఆవు పాలు దొరికితే మాత్రం పెట్టొచ్చండి. వాతవ లాంటిది ఉంటుంది అని అంటున్నారు మరి. సో నేనైతే నా బేబీకి అయితే పెట్టాను. 6 మంత్ రాగానే కూడా ఆవు పాలు అనేవి కొంచెం ఫుడ్లో అనేది మిక్స్ చేసి పెట్టాను. సో మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన వాడిని బట్టి నేను ఫాలో అయ్యాను అనమాట. సో నేనైతే ఫుడ్ చార్ట్ ఇలా క్రియేట్ చేశాను. సో మీరంతా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా. సో ఇదేనండి బేబీ ఫుడ్ చార్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఈ అవకాడో ఫ్రూట్ అనేది బేబీకి 1 మంత్లో ఒకసారైనా పెట్టండి. మీకు రోజు పెట్టాలనుకుంటే రోజు పెట్టచ్చు, చాలా మంచిదనమాట. ఏదో ఒక ఫ్రూట్లో కానీ లేకపోతే ఏదో ఒక ఫుడ్ రెసిపీలో కానీ మిక్స్ చేసి పెట్టేయాలి. ఎలాగైనా సరే బేబీ ఒక హాఫ్ పీస్ తిందంటే ఎంతో న్యూట్రిషన్. ఇంకో హాఫ్ పీస్ మదర్ తింటాక ట్రై చేయండి, ఎందుకంటే మదర్కి కూడా మిల్క్ ఫీడింగ్లోకి ఈ అవకాడో మంచిదనమాట. సో నేను మదర్కి ఫీడింగ్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వాలంటే వీడియో చేస్తున్నాను. సో ఆ వీడియోతో వెయిట్ చేస్తే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.